శత్రువుకి నేనే సేవలు చేయడం బహుశా నాలాంటి పరిస్థితి ఎవరికి రాదేమో. రేపు అవన్నీ నువ్వు చేయాలి. నీకోసం ఏమైనా చేస్తాను. కోర్టులో నువ్వు నిర్దోషివి అని తప్పకుండా చెప్తాను. ఎవరికైతే దూరంగా ఉండాలనుకున్నానో వారింటికే తీసుకొచ్చింది. ఇంతకు ముందు నేను వెళ్ళిపోతాను అంటే నువ్వు ఒప్పుకోలేదు. ఇప్పుడు ఆ దేవుడు ఒప్పుకోలేదు. కానీ నేను నడవగలిగే స్థితికొచ్చాక నేను వెళ్ళిపోతాను. నీకెవ్వరికీ కనిపించనంత దూరంగా వెళ్ళిపోతాను. నువ్వేదో పెద్ద త్యాగశీలిలా ఆలోచించి వెళ్ళిపోతానంటున్నావు. సరే, కాని పాపం నీ ప్రియుడు నిన్ను విడిచి ఉండగలడా? నిన్ను వెతుక్కుంటూ వస్తాడు. నీ పిచ్చిగాని మీరు విడిపోవడం జరగదు, మేము కలిసి బ్రతకడము జరగదు. నా లైఫ్ ని డిస్టర్బ్ చేసిన మీ ఇద్దరిని టార్చర్ పెట్టకుండా నేను బ్రతకడం కూడా జరగదు. మీరు నాకు ప్రాబ్లం మీద ప్రాబ్లం తెస్తున్నారు. అసలే ఈ ప్రాబ్లంతో చేస్తుంటే నేను మర్డర్ చేయించిపోయాననే నిందొకటి వచ్చి పడింది. నువ్వు కోలుకున్నాక నీ విషయాలన్నీ నీకు చెప్పేస్తే ఒక పనైపోతుంది. అసలు అవన్నీ నాకు అనవసరం అలేఖ్య. తెలుసుకోవడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ లేదు. నాకిప్పుడు ఒకే ఒక ఆఖరి కోరుకుంది. నీకు పండంటి బాబు పుడతాడు. ఇక నువ్వు పగ ద్వేషాలన్నీ మర్చిపోయి అన్నీ వదిలేసి నీ భర్తతో బాబుతో హాయిగా బ్రతకాలి. ఇదే నా ఆఖరి కోరిక. ఈ కోరిక తీరాలి అంటే మీ మధ్య నేను ఉండకూడదు. చాలా కరెక్ట్ గా మాట్లాడావు. నీ విషయంలో నాకు బాధ్యత ఉంది. అది నీకు అప్పచెప్పాక నువ్వు ఉంటావో వెళ్ళిపోతావో నువ్వు నీ ప్రియుడు తేల్చుకోండి. అలేఖ్య, హలో ఐశ్వర్య అక్కయ్య గారి అత్తయ్య గారు, ఆడపడుచు గారు, రండి రండి. వెల్కమ్ వెల్కమ్, సుస్వాగతం. మీరింకా రాలేదేంటా అనుకుంటున్నాను. మీ కోడల్ని పలకరించడానికి వచ్చారా? ఏం తీసుకొచ్చారు? అబ్బో, ఫ్రూట్స్ చాలా బాగున్నాయి. మీ కోడలంటే ఎంత అభిమానమో.
తప్పకుండా వీటిని జ్యూస్ చేసుకుని తాగుతాను. అమ్మా, ఐశ్వర్యకి ఎలా ఉంది? అయ్యో, మీరు ఐశ్వర్యక్కిని పలకరించడానికి వచ్చారా? అందుకోసం ఈ ఫ్రూట్స్ తీసుకొచ్చారా? నేనేమో ప్రెగ్నెంట్ తో ఉన్నాను కదా, నా కోసం ఇవన్నీ తీసుకొచ్చారేమో అనుకున్నాను. నీకోసం కూడా తీసుకొచ్చామమ్మా. అయ్యో, ఇలా అన్నాను కాబట్టి, బాగోదు కాబట్టి మీరు ఇలా అంటున్నారు. నేను హాస్పిటల్లో చూశాను కదా, ఎక్కడ ఐశ్వర్య పోతుందో, ఎక్కడ సూర్య జీవితం అన్యాయమైపోతుందోనని తెగ కంగారు పడిపోయేవారు. ఎంతైనా కాబోయే కొడులు ఆవిడే కదా. ఎంతైనా కాబోయే కొడులు ఆవిడే కదా. సరే, అక్కయ్యకి నేను ఇస్తాను, మీరు వెళ్ళండి. ఏంటి, మీకు కాబోయే కోడల్ని మీరు చూడకుండానే పంపించేస్తున్నానా? ఏమీ లేదు, మీరు లోపలికి వస్తారు. ఐశ్వర్యని చూడగానే, అమ్మా ఐశ్వర్య ఇప్పుడెలా ఉందమ్మా, తేలిగ్గా ఉందా, సూర్య బెయిల్ క్యాన్సిల్ చేసి జైల్లో పెట్టారమ్మా అని ఏడుస్తూ చెప్తారు. దాంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న ఐశ్వర్య సూర్య సూర్య అంటూ టక్కున కుర్చీలో పడిపోతుంది. దాంతో కోమాలోకో పైలోకనుకో పోయిందనుకోండి. ఇక దాంతో నేను ఐశ్వర్య మీద హత్య ప్రయత్నం చేయలేదనే దానికి సాక్ష్యం ఉండదు. నేనిప్పుడు ఈ కేసు నుంచి బయటపడాలంటే నాకు ఐశ్వర్య కావాలి. అందుకే మీరు ఎక్కడ లోపలికెళ్ళి మీ ముద్దుల కోడల్ని కలిసి ఈ అసలు కోడలు కొంప ముంచుతారోనని భయమేస్తుంది. మీకు అర్థం కాకపోతే బాగా అర్థం చేసుకోండి. ఆవిడ గారికి రక్తం ఇచ్చింది, ఈ ఇంట్లో తెచ్చి పెట్టుకుంది నేను ఈ కేసు నుంచి బయటపడ్డానికి మాత్రమే. అంతేగాని మీ పలకరింపులతో, మీ పులకరింపులతో ఐశ్వర్యకి ఏమైనా అయ్యిందనుకోండి, నా యాంటిసిపేటరీ బెయిల్ క్యాన్సిల్ అవుతుంది, నన్ను అరెస్ట్ చేస్తారు. దాంతో ఆ కోడలు పోయే, ఈ కోడలు పోయే. ఆ తర్వాత మీ సూర్యనారాయణ కోసం ఇంకొక కొత్త కోడల్ని మీరు వెతుక్కోవాలి. ఎందుకమ్మా అంత నిష్ఠూరంగా మాట్లాడతావు? మీ ఇద్దరిని చూసి వెళ్దామని వచ్చాం. నీకంత ఇబ్బందిగా ఉంటే వెళ్ళిపోతానులేమ్మా. పద సంజ. హలో అత్తయ్య గారు. ఎందుకులేండి, ఇప్పుడు మీరు ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మీకు అస్సలు నిద్ర పట్టదు. ఐశ్వర్యని చూడలేకపోయామని, ఆలయకి చూపించలేదని తెగ తిట్టుకుంటారు. అసలెప్పుడు మీ కోడల్ని మీ ఇంట్లోనే ఉంచుకునేవారు. అది చూస్తేనే నాకు కంపరం ఎక్కిపోయేది. అలాంటిది నేను తప్పనిసరి పరిస్థితుల్లో నా ఇంట్లోకి తెచ్చిపెట్టుకున్నాను. నాకెలా ఉంటుంది? అందులోనూ మీరిలా పలకరించడానికి వస్తే ఇంకా కంపరం ఎక్కిపోతుంది. ఏంటో నాకు ఈ కర్మ. రండి, అటువైపు గార్డెన్లో ఉంది, చూపిస్తాను.
ఐశ్వర్య ఇప్పుడు ఎలా ఉందమ్మా? బాగుందా అంటే? నువ్వు చాలా పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డావు ఐశ్వర్య. ఐశ్వర్య, నువ్వు మళ్ళీ మాతో ఇలా మాట్లాడుతున్నావంటే దానికి కారణం అలేఖ్యేనమ్మా. అబ్బో, ఇది నిజమైన ప్రేమేనా లేక టీవీలో న్యూస్ చూశాక పొంగుకొస్తున్న ప్రేమ? న్యూస్ ఏంటి? నేను చెప్తాను. హ, నువ్వు అనవసరంగా ఇన్నాళ్ళు నీ 100 కోట్ల ఆస్తి కోసం కోర్టు చుట్టూ మా చుట్టూ తిరిగి టైం వేస్ట్ చేసుకున్నావు. అసలిప్పుడు నీకున్న ఆస్తి ఎంతో తెలుసా? సుమారు 10,000 కోట్లు. నీకు తెలియకుండా నీ పేరు మీద ఐఎస్ అనే సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది. దాని టర్నోవర్ ఎంతో తెలుసా? 10,000 కోట్లు. నీకు నీ ప్రియుడికి కావలసినంత డబ్బు. నీ చుట్టూ పెద్ద కుట్ర జరుగుతుంది. అందులో భాగంగానే నీ మీద అటాక్ జరిగింది. ఐశ్వర్య అంటే ఎవరనుకున్నావు? 10,000 కోట్ల సాఫ్ట్వేర్ ఐఎస్ కంపెనీ చైర్మన్. మీరెవ్వరూ ఐఎస్ కంపెనీలో తల దూర్చకుండా మీ హస్బెండ్ ని జైలుకు పంపింది. నిన్ను కూడా జైలుకు పంపబోతోంది. ఐశ్వర్య పోతే ఐఎస్ కంపెనీ అరుంధతి మేడం సొంతం అవుతుంది. బంధాలన్నీ వదిలించుకుందాం అనుకుంటే నాకు కొత్తగా ఈ అరుంధతి ఎవరు? మళ్ళీ ఈ శత్రుబంధం ఏంటి? నీ కాదు శత్రువు, నాకు. నీ మీద హత్యా ప్రయత్నం మాత్రమే చేసింది, కానీ ఈ అలేఖ్యతో గేమ్స్ ఆడాలనుకుంది. పులి లాంటి ఈ అలేఖ్యని పిల్లిని చేసి ఆడిద్దామనుకుంది. ఈ అలేఖ్య పంజా దెబ్బ రుచి చూస్తే గాని దానికి అప్పుడు అర్థం కాదు అది ఎవరితో పెట్టుకుందో. దాని అంతు చూసేదాకా నిద్రపోను. అలేఖ్య, ప్లీజ్ నువ్వు అవన్నీ వదిలేసాయి. నో నో, ఇప్పుడు దాన్ని వదిలేస్తే నేను ఓడిపోయినట్టే. దానిని ఓడించి క్షమించమని నా కాళ్ల మీద పడి ఏడ్చేలా చేస్తాను. లైఫ్లో మళ్ళీ ఈ అలేఖ్యని గుర్తు చేసుకోవడానికే భయపడేలా చేస్తాను. తర్వాత మీరు ఎలా ఏడుస్తారో నాకు అనవసరం. అలేఖ్య, కొత్తగా జరిగిన ఈ డెవలప్మెంట్స్ ని తట్టుకునే శక్తి నాకు లేదు. పైగా వీటన్నింటి మీద ఎలాంటి ఆసక్తి లేదు. మొత్తం నీకే రాసేస్తాను, నువ్వే చూసుకో. షట్ అప్! చూడు, ఈ అలేఖ్య ఇంకొకరి ఎంగిలి కూడికి ఎప్పుడు ఆశపడదు. ఇంతకు ముందు నా ఆస్తి కోసం నువ్వు కోర్టుకెక్కావు. అది నా ఆస్తి కాబట్టి నాకు రావడానికి పోరాడాను. చివరికి దక్కించుకున్నాను. ఇప్పుడు నీ ఆస్తి నాకెందుకు? నీకు నేను ఇలా ఎందుకు సేవలు చేస్తున్నానో నీకు ఆల్రెడీ ముందే చెప్పాను. కేవలం కోర్టులో నాకు ఏ సంబంధం లేదు అని నువ్వు చెప్పడానికి, నేను నిర్దోషిగా బయట పడడానికి. అందుకే నీకు ఏ ప్రమాదం జరగకుండా ఇంటి చుట్టూ సెక్యూరిటీ పెట్టించి అన్ని మూలలా సీసీ కెమెరాలు పెట్టించాను. ఈ ఇంట్లో కనీసం చీమని కూడా దూరనివ్వను. ఇలా చేస్తుంది ఎందుకంటే కేవలం నేను బయటపడ్డం కోసం.
ఓ అరుంధతి మీద ప్రతీకారం తీర్చుకోవడం కోసం, అంతేకాని నీ మీద ప్రేమ కారిపోయి మాత్రం కాదు. హ్, నాకు నీ మీద పగ కొంచెం కూడా తగ్గలేదు. నీ మీద అసహ్యమూ పోలేదు. నీ మీదే కాదు, నీకు కాబోయే అత్త మీద, నీ ఆడపడుచుల మీద ఇంతకు ముందు ఎలా పగతో ఉన్నానో ఇప్పుడు కూడా అలాగే ఉన్నాను. మీరు కౌగిలించుకొని ఏం ఏడుస్తారో ఏడవండి. అలేఖ్య, ఏంటి ఇది? పదవే. అలేఖ్య, అయ్యిందేదో అయిపోయింది. ఈ పగలు ప్రతీకారాలు ఎందుకు చెప్పు? అన్ని వదిలే. అవి ఉంటే మనం లైఫ్ ని ఎంజాయ్ చేయలేం. కొందరికి కొన్ని రాతలు రాయబడి ఉంటాయి. నువ్వు డాక్టర్గా 10 మందికి సేవలు చేయాలని రాసుంది. నాకు పగలు ప్రతీకారాలు తీర్చుకోమని రాసుంది. నువ్వు మరీ ఫూలిష్ గా మాట్లాడుతున్నావు. అవును, నువ్వు పాలిషర్గా మాట్లాడుతున్నావు, నేను ఫూలిష్గా మాట్లాడుతున్నాను. ముందు అరుంధతిని దెబ్బ కొట్టాక తర్వాత నువ్వు చెప్పిన దాని గురించి ఆలోచిస్తాను. ఇలా ఆలోచిస్తూ పోతే పగలు ప్రతీకారాలు పెరుగుతాయే తప్ప తగ్గవు. నేను చెప్తున్నాను కదా, నేను దాన్ని ఎంజాయ్ చేస్తున్నాను. అబ్బా, మళ్ళీ మొదటికొచ్చావా? చెప్తున్నాను కదా, ముందు అరుంధతి అంతు తేల్చాలి. అరుంధతి వెనకాల గ్యారంటీగా ఏదో పెద్ద హస్తమే ఉంది. ఆ హస్తం ఎవరిదో ముంద తేల్చాలి. ఒక్కసారైనా నువ్వు డాడీ అని లేదు? ఆయన నా విషయంలో చాలా తప్పులు చేశారు. ఆయన అలా పిలవాలంటేనే నాకు చాలా చిరాగ్గా ఉంది. ఆయన మీ డాడీ కాదన్నట్టు, నిన్ను పెంచుకుంటున్నాడు అన్నట్టు మాట్లాడుతున్నావు. ఎక్స్క్యూజ్ మీ సార్. ఎస్. మీకోసం ఎవరు వచ్చారు సార్? ఎవరు? పేరు చెప్పలేదు సార్. బయట లాన్లో ఉన్నారు సార్. అవునా, సరే నేను వస్తానులే పద. ఓకే సార్. ఈ టైంలో ఎవరు ఇచ్చుంటారు?
ఎవరండి మీరు? అవును, ఠాగూర్నే వచ్చాను ధనంజయరావు. ఏ, నన్ను చూడగానే నీ వెన్నులో వణుకు పుడుతుందా? 20 సంవత్సరాల తరువాత కూడా నన్ను చూస్తుంటే చెమటలు పడుతున్నాయి కదూ? ధనంజయరావు, నువ్వు ఆలోచించే వరకు ఆగడానికి నాకు టైం లేదు. నా కూతుర్ని తీసుకువెళ్ళడానికి వచ్చాను. ఎక్కడ నా కూతురు? ఠాగూర్, నీకు దండం పెడతాను, గట్టిగా మాట్లాడకు. ఒరేయ్ ధనంజయరావు, 20 సంవత్సరాల తర్వాత వస్తే గట్టిగా మాట్లాడొద్దంటే ఏమిట్రా? నేను ఎంత ఆత్రంగా ఉన్నానో తెలుసా? నా కూతురు ఎక్కడ? వేర్స్ మై డాటర్? ఆ ఇద్దరిలో నా కూతురెవరు, నీ కూతురెవరు? ఠాగూర్, 20 సంవత్సరాల తర్వాత హఠాత్తుగా వచ్చి ఇప్పుడు నన్ను టెన్షన్ పెడుతున్నావు. ప్లీజ్ ఠాగూర్, ఇక్కడ మనం మాట్లాడుకునే మాటలు కావేవి. నువ్వు ఎక్కడ దిగావో చెప్పు, నేను అక్కడికే వస్తాను. వస్తావా చస్తావా? వస్తాను, తప్పకుండా వస్తాను. రై ధనంజయరావు, ఆ ఇద్దరు అమ్మాయిల్లో నా కూతురు ఉంది. నా కూతుర్ని చూశాననే తృప్తితో ఇప్పుడు వెళుతున్నాను. నాకు చాలా తక్కువ టైం ఉంది. నా అపాయింట్మెంట్ కోసం చాలా మంది ఎదురు చూస్తున్నారు. నా కూతుర్ని తీసుకుని సింగపూర్ వెళ్ళాలి. 1 గంట మాత్రమే నీకు టైం ఇస్తున్నాను. ఇదిగో నేనున్న గెస్ట్ హౌస్ అడ్రస్, అక్కడికి రా. రాకుండా తప్పించుకోవాలని చూసావో నీ తల తీసేస్తాను. బాయ్స్,
ప్రపంచంతో సంబంధం లేకుండా హాయిగా ఉన్నావు. ఠాగూర్ వచ్చేశాడు. 20 సంవత్సరాల తర్వాత అనుకున్నట్టుగా వాడు వచ్చేశాడు. వాడికి నేను ఏం సమాధానం చెప్పనురా? నా దగ్గర ఏం ఆన్సర్ లేదు. ఠాగూర్కి నా చావే సమాధానంగా చెప్తాను. నేను చచ్చిపోతాను. లేకపోతే వాడు నన్ను బతకనివ్వడు. చంపేస్తాడు, నిన్ను చంపేస్తాడు. అలేఖ్య బిడ్డను చూసి చనిపోవాలనుకున్నాను. కానీ వాడు పుట్టక ముందే నేను చచ్చిపోతున్నాను. ఒరే ధనుంజయరావు, ఎప్పుడోకప్పుడు నీకు ఈ పరిస్థితి వస్తుందని తెలుసు, కానీ ఇంత తొందరగా వస్తుందనుకోలేదురా. ఠాగూర్ అంటే మామూలుడు కాదు, వాడొక టైగర్. నిన్ను బతకనివాడరా. నువ్వు సమాధానం చెప్పలేక వాడి చేతిలో చచ్చే కంటే నీకు నువ్వే షూట్ చేసుకొని చచ్చిపోవడం మంచిది. ఎస్, చచ్చిపోతాను. నేను చచ్చిపోతాను. సరే, వెళ్ళి సార్తో చెప్పు. సార్, ఫ్లైట్కి ఇంకా 2 గంటలు మాత్రమే టైం ఉంది. ఆ ఫ్లైట్ పోతే వేరే ఫ్లైట్ బుక్ చేయి, లేకపోతే స్పెషల్ ఫ్లైట్ అరేంజ్ చేయి. అది కాదు సార్, మీరు ఇక్కడ వేరే అపాయింట్మెంట్స్ ఇచ్చారు సార్. అవన్నీ క్యాన్సిల్ చేయి. అది కాదు సార్. యూ నోర్మై, చెప్పింది చెయ్యి. నేను ఈ గెస్ట్ హౌస్ లో ఉన్నంత వరకు ఏ ఫోను మోగకూడదు. ఎవడు కాల్ చేసినా సరే వదిలేయి, లేకపోతే స్విచ్ ఆఫ్ చేసేయి. అర్థమైందా? ఎస్ సార్. ఆగండి సార్, ఎవరు మీరు? నా పేరు బాను, ఇతని పేరు నాయక్, అతను విలాసరావు. ఠాగూర్ గారు వచ్చారని తెలిసింది, ఆయన్ని కలుద్దామని వచ్చాం. ఆయన ఇండియా వదిలి 20 సంవత్సరాలైంది. ఇప్పుడు వచ్చారని తెలిసి ఆయన చూడడానికి వచ్చాం. కుదరదు సార్. ప్లీజ్ ఒక్కసారి మేము వచ్చామని చెప్పండి. ప్లీజ్ ఒక్కసారి ఆయన్ని కలవాలి. ఒక్క నిమిషం, మీరు ఇక్కడే ఉండండి. ధనంజయ్ వచ్చాడా? ఎవరో భాను నాయక్ అంట సార్.
ఇక్కడికి పర్సనల్ పని మీద వచ్చానని నీకు తెలుసు. ఆ విషయం ఎవ్వరికీ తెలియకూడదని కూడా నీకు తెలుసు. అయినా ఎవరో వచ్చారని చెప్తావు. 2 నిమిషాల్లో వాళ్ళని పంపించకపోతే కాల్చి పారేస్తాను. అలాగే సార్. వెళ్ళిపోండి తొందరగా, లేకపోతే చస్తారు. పదండి పదండి. ధనుంజయరావు, రారా రా. నా కోసం ఎంతో మంది వెయిట్ చేస్తున్నారు, కానీ నీ కోసం నేను వెయిట్ చేస్తున్నాను. నీ చావు నా చేతుల్లో ఉందిరా. రా. అందరి జీవితాల్లో పాపాలు పుణ్యాలు ఉంటాయి, కానీ నా జీవితంలో పాపాలే ఎక్కువ. దానికి పరిష్కారమే ఇది. మాలేఖ్య, మీ డాడీ చచ్చిపోతున్నాడు. సారీ అమ్మా, ఇప్పుడు నేను నీ డాడీని కాదు కదా. నువ్వు ఇప్పుడు నన్ను అలా పిలవటం లేదు కదా. చాలా కరెక్ట్ టైంలో నన్ను డాడీ అని పిలవటం మానేశావు. కనీసం నేను చనిపోయాకైనా నన్ను డాడీ అని పిలుస్తావు కదా. అప్పుడైనా నా ఆత్మ శాంతిస్తుందేమో. కట్టుబట్టలతో ఈ సిటీకి వచ్చిన ధనుంజయరావు జీవితంలో ఓడిపోయి కుక్క చావు చస్తున్నావు. ఇప్పుడు ఆటంతా ఆ ఠాగూర్ చేతిలోకే వెళ్ళిపోయింది. ఏంటి తలుపు వేసుకున్నారు? తలుపు తీయండి, తలుపు తీయండి. డోర్ నాక్ చేస్తుంటే వినపడ్డం లేదా? కనీసం డాడీ అని కూడా పిలవకుండా తలుపు తీయమంటోంది. గుడ్ బై అలేఖ్య. తలుపు తీయండి. వినిపించట్లేదా? తలుపు తీయండి. తలుపు తీయండి. ఏమైంది మీకు? తలుపు తీయండి. వినిపించట్లేదా? మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. తలుపు తీయండి. ఒక 5 minutes మీతో మాట్లాడాలి.
తలుపు తీయండి. తలుపు తీయండి. ఆ చెమట్లేంటి? అదే ఏం లేదమ్మా. తలుపు అంతసేపు కొట్టాక గాని తీయలేదేంటి? అంటే బాత్రూంలో ఉన్నానమ్మా. ఇందాకెవరో ఒక ఆయన వచ్చారు. ఆయన ఇంతకు ముందు నేను ఎప్పుడు చూడలేదు. ఎవరైనా? ఎవరైనా? నా ఫ్రెండ్ అమ్మా. మీ ఫ్రెండ్స్ అంతా నాకు తెలుసు. ఆయన ఎప్పుడు నేను చూడలేదు. ఈయన ఇక్కడ ఉండడమ్మా, స్టేట్స్ లో ఉంటాడు. మీ ఫ్రెండ్ అయితే లోపలికి తీసుకురాలేదేంటి? కనీసం ఆయనకి కాఫీ కూడా ఆఫర్ చేయలేదు. అతను చాలా బిజీగా ఉన్నాడమ్మా. నన్నే అతను ఉన్న చోటికి రమ్మన్నాడు. ఓ, ఇప్పుడు మీరు అక్కడికే వెళ్తున్నారా? అవునమ్మా, అక్కడికి వెళ్తున్నాను. ఈ ఇల్లంటే అలేఖకి ఎంతో ఇష్టం. ఈ ఇంట్లో నేను చస్తే సెంటిమెంట్గా ఫీల్ అవుతుంది. చస్తే వాడి చేతిలోనే చస్తాను. ఠాగూర్, నువ్వు రాగానే చావు ఆట మొదలైంది. నేను శిక్షింపబడతాను, రక్షింపబడతాను, చూడాలి. వెళ్తానమ్మా. అదేంటి ఎప్పుడు వస్తానమ్మా అని వెళ్తారు? ఇప్పుడు వెళ్తానంటున్నారు. ఏంటో అలా వచ్చేసింది. ఏంటి అలా చూస్తున్నారు? ఏం లేదు, నువ్వు జాగ్రత్తగా ఉండాలమ్మా. అదేంటి కొత్తగా చెప్తున్నారు? బయటికి వెళ్తున్నాను కదా, మళ్ళీ వస్తాను రానునని. అదేంటి అలా అంటున్నారు?